ఇది ఒక పరమాద్భుతమైన నామం. కాత్యాయన మహర్షి అని ఒక మహర్షి. ఆ మహర్షి ఒకానొకప్పుడు తనకి బిడ్డలు కలగాలి అని పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేసే సందర్భంలో ఒక విషయం ఏర్పడింది. లోకానికి ఆదర్శప్రాయంగా నిలబడతారు పార్వతీ పరమేశ్వరుడు. మీరు ఇప్పటికీ కంచి ఏకాంబరేశ్వర దేవాలయానికి వెడితే కామాక్షి ఎందుకు వచ్చిందో చెప్పే కథ ఎదురుగుండా ఉన్న 2 స్తంభాలలో చెక్కబడి ఉంటుంది. ఒకప్పుడు కైలాస పర్వతం మీద పరమశివుడు కూర్చునుంటే ప్రణయ వినోదంగా ఏదో భర్తతో ఆట ఆడుకోవడానికి పార్వతీదేవి వెనక నుండి వచ్చి ఆయన 2 కన్నులు మూసింది. సూర్యచంద్రౌచ నేత్రే, ఆయన కళ్ళు సూర్యచంద్రులు. ఆయన కళ్ళు ఇలా 2 మూసేటప్పటికి లోకానికి సూర్యచంద్రులు ఇద్దరూ లేకుండా పోయారు. లేకపోతే వాళ్ళిద్దరూ లేకపోతే ఇక కాలగమనమే ఉంది? కాలగమనం లేదు. లోకములన్నీ కూడా చాలా క్షుభితమైపోయాయి. వెంటనే పరమశివుడు లోకాల్ని ఆదుకుని కాంతిని ప్రసరించడం కోసం 3వ కన్ను తెరిచి అగ్ని సంబంధమైన కాంతిని వర్షించాడు. ఆమె 2 చేతులు తీసి భర్త వంక చూసింది. ఆమె సర్వజ్ఞ, ఆమె తెలియనిది ఏం కాదు. నేను ప్రణయానికి మీ 2 కన్నుల మీద చేతులు పెట్టినా లోకానికి జరిగిన ఉపద్రవాన్ని గ్రహించాను. ఇంత ఇబ్బంది ఇంతమందికి జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటానంది. ప్రాయశ్చిత్త కర్మని అంత తేలిగ్గా తీసి అవతల పారేయకూడదు. అమ్మవారంతటిది లోకానికి చూపించింది. ఒక తప్పు జరిగితే పోగొట్టుకునే మార్గం. కావాలని తప్పు చెయ్య ప్రాయశ్చిత్తం చేసుకోను కాదు. ఎప్పుడో ఏదో పొరపాటున అవధి దాటిపోయి జరిగితే ప్రాయశ్చిత్తం. అంతేగాని అదే పనిగా తప్పు చేయను ప్రాయశ్చిత్తం చేసుకోను ఉంటున్న వాళ్ళకి ప్రాయశ్చిత్తాలు పనిచేస్తాయని చెప్పడానికి ఏముండదు. అదేం మార్గం కాదు. మురికిలో చెయ్యట్ట సబ్బెట్టి కడుక్కోనుకి. కాబట్టి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానంది. పరమశివుడు అన్నాడు, ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే ఒక పని చేయి, భూమండలం మీదకి వెళ్ళి తపస్సు చేయి, అదిగో ఆ కాత్యాయనుడి కోరిక కూడా తీరుతుందన్నాడు. వెంటనే ఆమె ఒక శిశు రూపాన్ని పొంది బదరికాశ్రమంలో పడుకుంది. కాత్యాయన మహర్షి పరమశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడు, బిడ్డ కోసం. ఆయనని అనుగ్రహించి ఆయనకి కుమార్తెగా వెళ్ళాలని ఒక పసిబిడ్డ రూపంలో ఆయనకి కనపడింది బదరికాశ్రమంలో. ఆయన బిడ్డని తీసుకుని పెంచాడు. కాత్యాయనుడికి బిడ్డగా దొరికి అనుగ్రహించింది కాబట్టి కాత్యాయని అయింది. ఇప్పుడు ఆ పిల్ల పెరిగి యవ్వనంలోకి వచ్చింది. నేను నిన్ననే మీతో మనవి చేశా, ఆమె ఎంతమందికైనా కూతురు, కానీ ఒక్క పరమశివుడికే ఇల్లాలు. అందుకే కాత్యాయని మహర్షి అన్నారు, నువ్వు యవ్వనంలోకి ప్రవేశించావు, నీ భర్తని తెలుసుకోగలిగిన సమర్థత నీదే. అందుకని తపస్సు ఇక్కడ మాని పరమశివుణ్ణి భర్తగా పొందడానికి ఎక్కడ తపస్సు చేస్తే సిద్ధిస్తుందో ఆ ప్రదేశం సత్యవ్రత క్షేత్రం, అంటే కాంచీపురం. దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి. అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక అని. అందుకని దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి కాబట్టి సత్యవ్రత క్షేత్రం అని పేరు. నువ్వు కాంచీపురంలోకి వెళ్ళిపోయావని గుర్తేమిటంటే నీకు కొన్ని వస్తువులు ఇస్తాను. ఒక గొడుగు, ఒక వింజామర, ఒక విషినికర్ర, గంగతీర్థం, గంగ ఒడ్డున ఉన్న ఇసక, ఒక యోగదండం, ఓ పుస్తకం, వేయించిన పెసలు, ఇలాంటి వస్తువులు ఇస్తాను. ఈ వస్తువులన్నీ మార్పు చెందుతాయి కాంచీపురంలోకి వెడితే. నీ దగ్గరున్నటువంటి కుంభం యోగదండంగా మారిపోతుంది, యోగదండం త్రిశూలంగా మారిపోతుంది, ఇసుక బిలవదళాలుగా మారిపోతుంది. ఇలా వస్తువులు ఎక్కడ మారతాయో అది కాంచీపురం అని గుర్తించు అన్నాడు. అమ్మవారికి తెలియక లౌకికంగా తండ్రి ఆజ్ఞ పాలిస్తుంది లోకానికి ధర్మం నేర్పడానికి. ఆమె కాంచీపురం వచ్చింది. వచ్చి తపస్సులో కూర్చుని తపస్సు చేస్తోంది. పరమశివుడి కోసం తపస్సు చేస్తుంటే పరమశివుడు ఎప్పుడూ ఆవిడ పాతివ్రత్యాన్ని లోకానికి చెప్తుంటాడు. అది పరీక్ష, అంతేగాని ఆయన భార్యను ఆయన పరీక్షలు పెట్టడం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఏం చేస్తుందో చూస్తానని ఆమె 2 చేతులతో ఇసక ఇలా తీసి కుప్ప చేసింది. అదే సైకతలింగం. ఆ సైకతలింగానికి పూజ చేస్తోంది. ఏం చేస్తుందో చూస్తానని తన జటాజూటంలోంచి బ్రహ్మాండమైన గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. ఆమె తన పక్కనే ఉన్నటువంటి దుర్గాస్వరూపాన్ని పిలిచి, అదిగో అంత పెద్ద ప్రవాహం వచ్చేస్తోంది, ఆ ప్రవాహాన్ని ఆపు చేయమంది. జలప్రళయబంధిని అన్న పేరుతో దుర్గామాత తన దగ్గర ఉన్నటువంటి ఒక కపాలంలోకి మొత్తం గంగనంతటిని పట్టేసింది. పరమశివుడు చూశాడు. ఓహో, తన దగ్గర ఉన్నటువంటి చెలికత్తె సహాయంతో ప్రవాహాన్ని ఆపింది, చూస్తాను ఏం చేస్తుందో అని భూమి ఆకాశాలు ఏకమైపోయేంత ప్రవాహం పంపాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది.
అన్నయ్య అన్నయ్య మీ బావగారు ఇంత పని చేస్తున్నారు, ఇంత ప్రవాహం వచ్చేస్తోంది, శివలింగం కొట్టుకుపోతుందేమో అంది. అంటే ఆయన అన్నాడు, ప్రవాహం వస్తోంది నువ్వు కొట్టుకుపోతున్నావని కాదు నీ బెంగ, శివలింగం కొట్టుకుపోతుందని. ఆ భక్తి ఆవిష్కరించమ్మా బావగారు పరవశలవుతారు అన్నాడు. అనగానే ఆవిడ గబగబా వంగి శివలింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకాం రనాథస్యాసైకతం సముపాస్మహే. అందుకే ఇప్పటికీ ఏకాంబరేశ్వర శివలింగం మీద పార్వతీదేవి యొక్క కుచముల ముద్రలు, ఆవిడ చేతి కంకణముల ముద్రలు ఉంటాయి. నీటితో అభిషేకం చెయ్యకూడదు కాబట్టే ఇప్పటికీ మల్లె నూనెతో అభిషేకం చేస్తుంటారు ఏకాంబరేశ్వర లింగానికి. పౌరై గూళ్ళ కనపడుతుంది చూడ్డానికి. అటువంటి శివలింగాన్ని కౌగిలించుకుంది. కౌగిలించుకుంటే పరమశివుడు ఆమె యొక్క భక్తిని చూసి పరవశించిపోయాడు. తాను ఏ చిన్న దోషం చేసిందో ఆ దోషానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది పతిభక్తి చేత. ఇప్పుడు ఆయన గభాలన అవతరించాడు. వచ్చేస్తోంది గంగ. మరి ఆయన వదిలిపెట్టిన గంగేగా. కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. తంతే వెంటనే ఆ గంగ భూమిలోకి వెళ్ళిపోయింది అంతర్వాహినిగా. వెళ్ళిపోయి పక్క నుంచి భూమి లోపల ప్రవహిస్తుంది. అందుకే మీరు ఇప్పటికీ ఏకాంబరేశ్వర క్షేత్రానికి వెడితే పరిమళ కుంతలాంబ అని ఉంటుంది సహస్రలింగం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి సహస్రచంద్ర దర్శనోత్సవాలు జరిగినప్పుడు అందులో రజతలింగాలు పెట్టి అభిషేకం చేశారు. ఆ సహస్రలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు భూమి పక్కన ఉన్న తూము దగ్గర చెవి పెట్టి వింటే గుడుగుడు 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 శబ్దం వినబడుతుంది. ఆ ప్రవాహాన్ని చూసి ఆ అమ్మవారు భయపడి శివలింగం కొట్టుకుపోతుందని కంపా 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 అంది. భయపడుతున్నానంది. ఆవిడికి భయం కాదు, భర్త శివలింగం కోసం. అందుకని కంపానది. మీరు ఇప్పటికీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏకకాలంలో వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం చేసే కళ్యాణ మంటపం ఉంటుంది. ఇప్పుడు దాని నిండా గబిలాలు పట్టేసే, ఎవరో లోపలికి వెళ్ళలేరు. అక్కడ అడిగితే తాళం తీస్తారు. అది ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు కామకోటి పీఠాధిపతుల్ని ప్రార్థిస్తే వాళ్ళు అనుగ్రహిస్తే తలుపు తీస్తారు. తలుపు తీసి లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పటికీ మీకు ఒక పెద్ద కుండల్లా కనపడుతుంది. అంతర్వాహిని భూమి లోపల నూతిలా వెడుతూ ఉంటుంది. అదే కంపానది. శివుడు కాలుతో తంతే వెళ్ళింది. ఆ కళ్యాణ మంటపం పక్కన ఉన్నటువంటి తలుపులోంచి బయటికి ఎడితే కనపడుతుంది కంపానది. అక్కడే ఢమరుక మోగించే విఘ్నేశ్వరుడు ఉంటాడు. కంచిలో ఉత్సవం జరిగేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి మంగళహారతి ఇస్తారు. ఆయన ఢమరుకం మోగిస్తూ కనపడతాడు. లోకంలో ఎక్కడ ఉండడు. ఆయన ఢమరుకం మోగించి చెప్తాడు ప్రారంభం అవుతున్నాయి ఉత్సవాలని చెప్తాడు. ఢమరుక వినాయకుడు అని ఉంటాడు. అక్కడే ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి నాడు పార్వతీ కళ్యాణం జరుగుతుంది. సుగంధ కుంతలాంబ పరిమళ కుంతలాంబ అంటారు. అక్కడ ఒక్కచోటే చూడొచ్చు. అమ్మవారి జుత్తు సువాసనలు వచ్చే అమ్మవారు ఉంటుంది. ఆవిడే తపోకామాక్షి. తపస్సు చేస్తుంది. ఇప్పటికీ కామాక్షి మందిరంలో పక్కన గోడ మీద ఉంటుంది. పట్టి పట్టి పక్క నుంచి చూస్తే కనపడుతుంది. చెయ్యిలా ఎత్తిపెట్టి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ తపోకామాక్షియే కాత్యాయనీ స్వరూపం. లోకమునందు ప్రేమ, భర్త యందు అంతటి భక్తి, ఏకకాలమునందు ఆవిష్కరించినటువంటి తల్లి. అటువంటి తల్లి తపోకామాక్షి అన్న పేరుతో కాంచీ క్షేత్రమునందు వెలసి ఉన్నది. ఆ తల్లి కాత్యాయినియే తపోకామాక్షి రూపంతో వచ్చి అక్కడ వెలిసి ఉన్నటువంటి కారణం చేత ఇప్పటికీ కాంచీపురానికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారు అంత తపస్సు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని పరమశివుడి పక్కన మళ్ళీ స్థానాన్ని పొందింది. అందుకే మీరు ఇప్పటికీ చూస్తే ఏకాంబరేశ్వర క్షేత్రం వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుని ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా. ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటారు. ఆ కిందనే వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు. అది కొంచెం బట్ట పైకెత్తి చూపించమంటే ఆ గోడ దగ్గర చూపిస్తారు. వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు. మళ్ళీ తన చెల్లెలు బావగారు కలుసుకుంటే సంతోషంగా చూస్తూ ఉంటారు. ఎదురుగుండా గోడ మీద శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి చూస్తుంటారు. చూసావా చెల్లి, శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటే బావగారు సంతోషపడిపోయి మళ్ళీ తన పక్కన నీకు స్థానం ఇచ్చారు. శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడానికి ప్రబలతార్కాణమైన క్షేత్రము కాంచీపురం. అంత గొప్పగా ఉంటుంది అక్కడ. ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురై ఏకపీఠం మీద కూర్చుని ఉంటారు. అందుచేతనే ఇప్పటికీ కాంచీపురంలో పాల్గొన మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి తిథి నాడు సుగంధ కుంతలాంబని ఊరేగింపుగా తీసుకెడతారు ఏకాంబరేశ్వర కళ్యాణానికి. ఒకనాడు తెలియకుండానే నేను కాంచీపురంలో ఉన్న ఆ తిథి నాడు. ఆ రోజు విచిత్రం ఏమిటంటే తమిళ దేశంలో ముహూర్తం పెట్టుకోరు పెళ్ళిళ్ళకి. పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కాంచీపురంలో ఏకాంబరేశ్వర క్షేత్రంలోనూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటారు. తల్లి తండ్రి అత్త మామ పిల్ల పిల్లాడు కూర్చుని లోపల స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నారు అని మంత్రం జరిగితే వీళ్ళు పోసేసుకుంటారు.
లోపల అమ్మవారికి అయ్యవారు మంగళసూత్రం కడుతున్నారు, ఇక్కడ వీళ్ళు మంగళసూత్రం కట్టేసుకుంటారు. తమిళ దేశంలో సుముహూర్తం లేకుండా పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు తపస్సు చేసినటువంటి కామాక్షి పరమశివుని యొక్క వామార్ధ భాగాన్ని పొంది తపో కామాక్షి రూపంతో వచ్చి లోకాన్ని అనుగ్రహించి ఆ తిథి నాడు ముహూర్త నిర్ణయం లేకుండా ఇన్ని వేల కళ్యాణములు జరగడానికి కారణమై, ఇంతమంది యొక్క సౌభాగ్యానికి అద్భుతమైన వైవాహిక జీవితానికి కారణమై ఆ తల్లి తపో కామాక్షి అన్న పేరుతో వచ్చినటువంటి కాత్యాయని స్వరూపం. అంత గొప్ప తల్లి కనుక నవదుర్గలలో ఒక తల్లి అయి పతిభక్తిని లోకమునందు అనురక్తిని వ్యక్తం చేసింది. అటువంటి కాత్యాయని స్వరూపం నవదుర్గలలో ఒకటి. స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలదా తల్లి? ఒక్క తల్లి ఆ కామాక్షే సరస్వతీ స్వరూపంగా కూడా ప్రకాశిస్తుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే శ్రీ విద్యా తత్వాన్ని దుర్గా సప్తశతి మీరు పరిశీలనం చేస్తే దుర్గా సప్తశతిలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి. ఈ చరిత్రలన్నీ కలిపి సప్తశతి కాబట్టి 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాల్లో ప్రథమ చరిత్ర యందు 7 ఉంటారు అమ్మవారి యొక్క రూపాలు, మధ్యమ చరిత్ర యందు 7 ఉంటారు, మూడవ చరిత్ర అయిన ఉత్తమ చరిత్ర యందు 7 ఉంటారు. ఈ 7 కలిపి 3 ఏళ్ళు 21 అవుతారు. సప్తశతి మళ్ళీ 21 సమిష్టి రూపాలుగా 7 అయిపోతారు. ఈ 7 మళ్ళీ 1లోకి వెళ్ళిపోయి దుర్గగా మారిపోతారు. ఆ దుర్గయే ఒక చోట లలితగా నిలబడిపోతారు. అందులో ప్రథమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే కాళి, తార, చిన్నమస్త, భువనేశ్వరి, సుముఖి, బాల, కుబ్జ, వీళ్ళు 7 కూడా ప్రథమ చరిత్రలో ప్రతిపాదింపబడినటువంటి నాయికా స్వరూపాలు. అలాగే మీరు మధ్యమ చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యమ చరిత్రలో మళ్ళీ 7 నాయికలు కనపడతారు. వాళ్ళు ఒకరు సరస్వతి, ఒకరు లక్ష్మి, ఒకరు కాళి, ఒకరు లలిత, ఒకరు దుర్గా, ఒకరు గాయత్రి, వేరొకరు అరుంధతి. ఈ 7 మధ్యమ చరిత్రలో కనపడతారు. మూడవదైనటువంటి ఉత్తమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే సప్తమాతృకలు అంటుంటాం మనం. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, మాహేంద్రి, కౌమారి, చాముండ, వారాహి, ఈ 7 నాయికలుగా కనపడతారు. మళ్ళీ ఈ 3 చరిత్రల్లో కనపడినటువంటి 3 ఏళ్ళు 21 సమిష్టి రూపాలైపోయి మళ్ళీ 7గా మారిపోతారు. మారిపోయినప్పుడు వాళ్ళే ఒకటి ఆ మొట్టమొదటి స్వరూపంలో ఉండేటటువంటి తల్లి ఆ శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబ, అలాగే శతాక్షి, అలాగే కనకదుర్గ, 4వది లలితాంబిక, 5వది నంద, 6వది భీమ, 7వది రక్తదంతిక. ఈ 7 సమిష్టి రూపాలుగా మారిపోతారు. మళ్ళీ ఈ 7 1లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది దుర్గ. ఆ దుర్గ లలిత. ఆ లలిత ఆయుధాలు ఎలా పట్టుకుంటుందో అలాగే పట్టుకుని కామాక్షి. ఇప్పుడు చెప్పండి, కామాక్షి సరస్వతి, సరస్వతి కామాక్షి, దుర్గ సరస్వతి, సరస్వతి దుర్గ, దుర్గ లక్ష్మి. అందుకే మీరు ఏ రూపానికి నామాలు చూడండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, సరస్వతి అష్టోత్తరం చదవండి, పార్వతీ అష్టోత్తరం చదవండి, మీకు నామం కనపడుతుంది. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అని కనపడుతుంది. కారణం ఏమిటంటే చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక రూపంగా ఉండి వాళ్ళు ఎన్నైనా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ ఇచ్చేసేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అన్నదాన్ని దుర్గా సప్తశతి అద్భుతమైనటువంటి రీతిలో తీసుకొచ్చి ఆవిష్కరిస్తుంది. 7, 7, 7, 21, మళ్ళీ 7, మళ్ళీ 7 వెళ్ళి మళ్ళీ ప్రధాన రూపంలోకి పర్యవసించారు. కాబట్టి ఇలా చూసినప్పుడు సరస్వతీదేవిగా ఆవిడ యొక్క అనుగ్రహం 2 కోణాల్లో ఉంటుంది. ఒకటి విమలపటి, కమలకుటి, పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి, కామాక్షి, పక్ష్మలాక్షి, కలిత విపంచి, విభాసి వైరించి. ఆ తల్లి విమలపటి ఎవరు? కామాక్షి. అదేంటంటే కామాక్షి సరస్వతి ఏమిటంటే అనకూడదు మీరు, ఎందుకంటే నేను ఇన్ని నిరూపణలు మీకు చూపించా. విమలపటి, విమలపటి అంటే విమలము అంటే తెల్లని పట్టి అంటే వస్త్రం, తెల్లటి బట్ట కట్టుకుంటుంది ఆవిడ. ఎందుకు తెల్లటి బట్ట కట్టుకోవడం? నా ఉపన్యాసమే తెలుపుతో ప్రారంభం. ఇవాళ తెలుపు అంటే స్వచ్ఛత, పవిత్రానికి గుర్తు. అవతల వారిలో జ్ఞానమిచ్చేటటువంటి లక్షణానికి గుర్తు. సరస్వతీదేవి జ్ఞానమిచ్చి అజ్ఞానమనే చీకటి నలుపుని పోగొట్టేస్తుంది కాబట్టి తెల్లటి బట్టే కట్టుకోవాలి. శివుడు తెలుపు, సరస్వతి తెలుపు, ఇద్దరు జ్ఞానప్రదాతలు, అందుకే తెల్లగా ఉండాలి. విమలపటి, కమలకుటి, ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది.
ఏమిటండి కూర్చోడానికి ఒక పీఠ లేదా దర్భాసనం లేదా అంటే తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి? అది నలిగిపోదా? తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి అనుకోవచ్చు, కానీ తామర పువ్వుతో మన దేవతలందరికీ సంబంధం ఉంటుంది. మీరు చూడండి, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. పద్మాలతో పూజ చేస్తాం. అసలు ముఖారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, భగవంతుడి యొక్క అవయవాలన్నీ అరవిందం పద్మంతో చెప్తాం. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు అరినలిన గదా శంఖపాణిర్ముకుంద, చేత్తో పద్మం పట్టుకుంటారు. అసలు గజేంద్ర మోక్షంలో చిట్ట చివర గజేంద్రుడు లేచి వచ్చి పద్మమే స్వామివారి పాదాల మీద పెట్టాడు. ఏమిటి ఆ పద్మంలో సరస్వతీదేవి కూర్చోవడం అన్న మాటకు అర్థం అంటే, బాహ్యంలో ఆవిడ పద్మంలో కూర్చున్నట్లు కనపడుతుంది, కానీ పద్మంలో సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము అని గుర్తు. వికసనము అంటే విచ్చుకోవడం. తామర పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు మీకు అసలు ఎన్ని రేకులు ఉన్నాయో తెలియదు, ఇలా ముడుచుకుని ఉంటుంది. బురదలో పుట్టి సూర్యుడి వంక చూస్తుంది. సూర్యకిరణం ఇలా పడగానే విచ్చుకోవడం మొదలెడుతుంది. ఇలా విచ్చుకుని 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 ఎక్కడ వరకు పెడుతుందంటే ఈ రేఖలు విరిగిపోతాయేమో అన్నంత కిందకెడతాయి. దుద్దు బాగా పైకి కనపడుతుంది. ఆ రేకుల యొక్క ప్రారంభ స్థానమునందు నీటి చుక్కలు కనపడతాయి. నీటి చుక్కలతో చమాయింపు ఉంటుంది. ఉండి దుద్దు కనపడి దుద్దు చుట్టూ రేకులు ఉంటాయి. ఏదో ఒకవైపు విచ్చుకుని ఒకవైపు విచ్చుకోకుండా ఒకేలా విచ్చుకునేటటువంటి తత్వానికి, విచ్చుకోవడంలో సుగంధాన్ని ఇవ్వడానికి పద్మం ప్రతీక. బురదలో ఉండి సూర్యకిరణానికి విచ్చుకుంటుంది. బురదలో ఉన్న పద్మంలో తేనె ఉంటుంది. చమత్కారం ఏమిటంటే, ఆ బురదలో తామర మొగ్గ పుడుతుంది, ఆ బురదలోనే కప్పపిల్ల పుడుతుంది, చాపపిల్ల పుడుతుంది, పీతపిల్ల పుడుతుంది. ఈ పద్మం విచ్చుకుంటుంది. దాని కడుపు నిండా తేనుంది. అందులో తేనుందని కప్పకి, చాపకి, పీతకి తెలియదు. పక్కన అడవిలో ఉన్న తుమ్మెదకి తెలుసు. అది వచ్చి తేనె తాగుతుంది. అది తాగుతున్నాయి, ఇవి చూస్తూ ఉంటాయి. తెలియదు, వీటికి తాగడం రాదు. పద్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము. వికసనము అంటే విచ్చుకోవడం. విచ్చుకోవడం అనేటటువంటిది ఒక క్రమంలో ఉండాలి. ఒక క్రమంలో ఉండాలి తప్ప క్రమం లేకుండా ఉండకూడదు. అదే సృష్టి వికసనము అంటారు. అమ్మవారు ఈ సృష్టి చేసినప్పుడు అయోమయం లేకుండా చేస్తుంది. ఎన్ని ప్రాణులు రెండంచెల్లో తినాలి ఆవిడ నిర్ణయం చేసింది. ద్వైపం అంటారు. రెండంచెలలో తినే ప్రాణులు 3 ఉంటాయి లోకంలో. ఏనుగు 2 అంచెల్లో తింటుంది, తొండంతో పట్టుకుని అప్పుడు పెట్టుకుంటుంది నోట్లో. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. 2 అంచెల్లో తింది అంటే ఉత్తమ ప్రాణి అని గుర్తు. ద్వైపం, మిగిలినవి కలియబడి తింటాయి ఒక్క అంచెలో అంటే హీనప్రాణి అని గుర్తు. కాబట్టి ఏమిట్రా కలియబడి తినడం, కుక్కలా అంటారు. అందుకే మనిషిలా తినాలి. ద్వైపం, 2 అంచెలలో తన చేత్తో తినాలి. తినేటప్పుడు భయంకరంగా సూదుల్లాంటివి పట్టుకుని పొడిచి పీకి తినడం ఈ దేశ సంప్రదాయం కాదు. బహుమర్యాదతో అతి మృదువుగా అన్నపు ముద్ద పట్టుకు తింటారు. నాకు ఇప్పటికీ మా గురువుగారు చేసేటటువంటి భోజనం చూస్తే ఆశ్చర్యంగా, నా జన్మాంతరంలో నేను ఆయనలా ముద్ద కట్టుకు అన్నం తినడం వస్తుందా అనిపిస్తుంది నాకు. మల్లె పువ్వులు ఏరితే ఎలా ఉంటుందో అంత మృదువుగా ఎత్తుతారు ఆయన అన్నాన్ని. అంత అందంగా ముద్ద చేసి తింటారు. ఆఖరికి మహానుభావుడు ఎంత అందంగా తింటారంటే, ఆ కంచంలో కింద ఎత్తి పొయ్యడానికి కానీ, ఆ కంచాన్ని కడిగేటప్పుడు ఇలా తీసి పక్కన పడేయడానికి కానీ ఏమీ ఉండవు. ఆఖరికి మిరపకాయలు కూడా ఉండవు. ఆయన దాన్ని కూడా దేంట్లోనూ అద్దుకు తింటారు. అది వేసింది తినడానికే కదో అంటారు. ఇంకా చమత్కారం ఏమిటంటే, ఆయన కొంతకాలం ఓ మాట చెప్పారు నాతో. లవంగాలతో కుట్టిన తామలపాకుల విస్తరితో తిని నైవేద్యం పెట్టాను కదో, అందుకని మడత పెట్టి తాంబూలంగా అదే వేసుకెళ్ళిపోయేవాడిని అనేవారు. అంత సౌకుమార్యం. వికసనము అంటే సృష్టి యందు అయోమయం లేని స్థితి. ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఏది తింటారు, ఏది దేని చేత తినబడుతుంది, రాత్రి ఎలా ఉంటుంది, పగలెలా ఉంటుంది, సూర్యుడు ఎంతసేపు ఉండాలి, చంద్రుడు ఎంతసేపు ఉండాలి, సూర్యుడు ఇక్కడెంతసేపు ఉండాలి, అవతల వైపు ఎంతసేపు ఉండాలి, చంద్రుడు ఇక్కడ ఎంతసేపు ఉండాలి, చంద్రుడు అక్కడ ఎంతసేపు ఉండాలి, రాత్రి ఎవరు తిరగాలి, పగలు ఎవరు తిరగాలి, పగలు ఎవరు బయటికి వెళ్ళకూడదు, రాత్రి ఎవరు బయటికి వెళ్ళకూడదు, అన్నీ అమ్మవారు నిర్ణయించింది. ఒంట్లో విషం ఉన్నవన్నీ పగలపూట నిద్రపోవాలి, రాత్రిపూట బయటికి రావాలి. పాములు, తేళ్లు, జెర్రిలు ఇవన్నీ పగటిపూట పడుకుంటాయి, రాత్రి బయటకు వస్తాయి. బుద్ధున్న మనుష్యుడైతే పగటిపూట తిరగాలి, రాత్రిపూట పడుకోవాలి. అంటే రాత్రిపూట తిరుగుతారంటే అవి తిరిగే సమయం, మనం తిరగకూడదు. అప్పుడు కరిచిందని ఏడవకూడదు. మరి నువ్వు ఇప్పుడు ఉపన్యాసం చెప్పావంటే
నిస్సందేహంగా చెప్పాలంటే నేను క్షమింపబడవలసిన విషయం. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ఉండాలి అన్నది అమ్మవారు వికసనమునందు నిర్ణయం చేసింది. మనసు యొక్క వికసనం కూడా అలాగే ఉండాలి. చిన్నతనం నుంచి కూడా చక్కగా మంచి మాటలు వింటూ, మంచి విషయాలు చూస్తూ, మంచి విషయాలు చేస్తూ బాగా మనసులో మంచి ఉంచుకోవాలి. అంతేకాని అసలు వికసనం రావాలని కోరికుండి సూర్యకిరణం పడకుండా దాని మీద బ్యాటరీ లైట్ వేస్తే విచ్చుకుంటుందా పద్మం? ఎలక్ట్రిక్ లైట్ వేస్తే విచ్చుకుంటుందా? విచ్చుకోదు. పిల్లాడు బాగుండాలి, వాడు చూడకూడనివన్నీ వాడికి చూడడానికి అవకాశం ఉంది. వీధిలోకి వెడితే వాల్ పోస్టర్ అలా ఉంటుంది, సినిమాకి వెడితే సినిమా అలా ఉంటుంది, పేపర్ తీస్తే తిట్టుకోవడాలు ఉంటాయి, పుస్తకాలు తీస్తే పనికిమాలిన సాహిత్యం ఉంటుంది, ఇంట్లో మాట్లాడుకునేవి చూస్తే ఎదురుగుండానేమో గౌరవంగా మాట్లాడడం, ఆయన వెళ్ళిపోగానే తక్కువ చేసి మాట్లాడడం, దిక్కుమాలిన సంస్కారం ఉన్న పెద్దలు. ఒక్కళ్ళకి పెద్దరికం నిలబెట్టుకోవడం చేతకాని పెద్దలు ఇళ్లల్లో ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది వికసనం? వాళ్ళకి రమ్మంటే పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని పెద్దలు. పిల్లలు తిరుగుతారా రోడ్డు మీద, మనం ఇలాంటివి పెట్టకూడదని తెలియనటువంటి వాల్ పోస్టర్లు, ఇవి చూపించకూడదని తెలియని సినిమాలు, ఇలా ప్రసారం చెయ్యకూడదని నియమం లేని టీవీలు, ఇలా ఉండకూడదని చెప్పలేని ప్రభుత్వాలు. అలా ఉన్నప్పుడు వ్యవస్థలో వికసనం సరిగ్గా లేకపోతే అవ్యవస్థ ఎందుకు రాకుండా ఉంటుంది? సరస్వతీ కటాక్షము అంటే వ్యవస్థ ఏర్పడడము అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది అంటే వికసనము క్రమక్రమంగా ఉండాలి. ఏ వయసుకి ఏది ఎలా అందించాలి. అందుకే చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి నీతి కథలు అని చెప్పేవారు. అంతేగాని ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాయ్ నేనేం వ్యతిరేకించట్లేదు. కానీ అసలు వికసనానికి కావలసినది అందించేవారు. తాతగారి తొడ, తాతగారి మంచం పిల్లవాడి సంస్కారానికి ప్రాథమిక పాఠశాల కాదు, విశ్వవిద్యాలయం. ఒకప్పుడు తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని, ఒరే నాన్న, వెనకటికి ఒక కాకి ఉండేదిరా, కాకి మాంసం ముక్క తెచ్చిందిరా, చెట్టు మీద కూర్చుందిరా, ఇంకా పెట్టుకు తిందామనుకుంటోందిరా, జిత్తులు మారినక్క కిందకొచ్చి చెట్టు కొమ్మ కింద కూర్చుని కాకి నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్క కింద పడిపోయేటట్టు చేద్దామని దాని వంక చూసి, కాకిబావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో అంది. ఆ పిచ్చి కాకి నమ్మిందిరా, అదేమో కా అంది, మాంసం ముక్క కింద పడింది, నక్కెత్తుకుపోయిందిరా అంటే మనవాడు పక నవ్వి, నాన్న నీ జీవితంలో కూడా నీ దగ్గరున్న వెత్తుకుపోవడానికి నిన్ను పొగిడేవాళ్ళు ఉంటారు, పొగిడిన వాళ్ళందరూ నీ ఎందు ప్రేమ ఉన్న వాళ్ళు కారు, ఎందుకు పొడుగుడుతున్నారో జాగ్రత్తగా తెలుసుకోసుమా, లేకపోతే కాకిలే అయిపోతావు అని తాతగారు చెప్పిన కథ 70 ఏళ్ళు వచ్చినా పొగిడినవాడు ఎందుకు పొగుడుతున్నాడో తెలుసుకోగలిగిన సంస్కారం మనవడికి ఇచ్చేది. ఏమో ఎవరు పొగిడితే నేను ఎలా ఉండాలో మా తాతగారు చిన్నప్పుడు పడుకోబెట్టి చెప్పారనేవాడు. వాడు సంస్కారాన్ని అందించిన విశ్వవిద్యాలయం అయింది. వికసనం విచ్చుకుంది మనసు, వాడు ఉత్తమ పౌరుడయ్యాడు. ఈ వికసనము సరస్వతి కటాక్షంగా వస్తుంది. అంతేకాని పుట్టినరోజునే పిహెచ్డీలు అలా ఉండవు, సాధన చేత వస్తుంది. అందుకే ధారణ చేత సరస్వతి. మీకు ఇది మిగిలిన చోట్ల ఉండదు. మనకు అందుకే వాంగ్మయం వర్ణనలు ఏ ఉంటాయో అవన్నీ కూడా గజ్జెలోకి వెళ్ళిపోతాయి. ఏదో ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి, గా అని పెట్టి వర్ణిస్తారు, అంటే నువ్వు అవన్నీ బట్టి పట్టక్కర్లేదు. తొందరగా మీకు జ్ఞాపకం ఉండిపోవాలి అంటే, అది జ్ఞాపకం ఉంటే మీ జీవితం వృద్ధిలోకి వస్తుంది అనుకుంటే ఛందోబద్ధం చేస్తారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం, సీసం, కందం, ఆ వృత్తంలో రాస్తే పద్యాన్ని మీరు చదివితే చాలు వస్తుంది. ధారణ చేయడానికి వీలుగా ఉంటుంది పద్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.